నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ముఖ్య పట్టణం గుంటూరు. గుంటూరులో గత కొన్నేళ్లుగా రహదారులు అధ్వానంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క గోతులు లేకుండా ఉన్నటువంటి రోడ్లను తయారు చేసే విధంగా ప్రణాళికలు చేపట్టింది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. గడిచినటువంటి ప్రభుత్వ పాలనలో జిల్లా రహదారులు గుంటూరు జిల్లాలో కనీస నిర్వహణ గొడక నిధులు ఇవ్వలేదు. దీంతో అత్యంత అధ్వానంగా తయారయ్యాయి. ప్రధాన రహదారులు సైతం గోతులతో నిండిపోయాయి. జనానికి ఈ రోడ్లు ఒక అగ్ని పరీక్ష పెట్టాయని చెప్పచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో ఈ యొక్క టెండర్లను పిలిచి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. రాష్ట్రంలో గోతులు పూడ్చడానికి ఒకేసారి టెండర్లు పిలవడం, ఒకే కాంట్రాక్టర్కు 6 నుంచి 10 వరకు పనులు దక్కించుకున్నారు. దీంతో పనులు పూర్తికి కొంత జాప్యం చోటు చేసుకుంటుంది. మరోవైపు వరుసగా క్రిస్టమస్, సంక్రాంతి పండుగలు రావడంతో కూలీల కొరత ఏర్పడింది. ఈ పనులు ఎక్కువగా పిఠంగిపురం మండలం ఈ యొక్క మేరికపూడికి చెందిన వారే చేస్తుంటారు. ఈ యొక్క కాంట్రాక్టర్లందరూ వీరిపైనే ఆధారపడతారు. పైగా ఒకేసారి పనులు ప్రారంభించడంతో లక్ష్యం మేరకు పూర్తి కావడం లేదు. పైగా ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలలో పూర్తి చేసేలా ఆర్ఎండ్బి ఇంజనీర్లు ప్రణాళికలు చేపట్టి పనులు బాగా చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల్లో గోతులు పూడ్చే పనులు బాగా స్పీడ్గా జరుగుతున్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 100% పూర్తయ్యాయి. పత్తిపాడు నియోజకవర్గంలో 92%, తూర్పు మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో 50% లోపు పనులు జరిగాయి. ఒకే కాంట్రాక్టరు 2 డివిజన్లలో పనులు దక్కించుకోవడంతో ఒకచోట పూర్తి చేశాకే మరో డివిజన్కి వెళ్తున్నారు. దీనివల్ల ఆలస్యం జరుగుతుంది. ఇప్పటికే పూర్తయిన చోట రాకపోకలు సాగిస్తున్న వారికి గోతుల కష్టాల నుంచి ఉపశమనం లభించినట్టయింది. తొలి విడతలో గోతులు పూడ్చి నిధులు సమకూరిన తర్వాత పూర్తి స్థాయిలో రహదారులు విస్తరిస్తున్నారు. ఇక గుంటూరు జిల్లాలో మొత్తం మనం ఈ యొక్క పైన పట్టిక ద్వారా ఇచ్చినటువంటి దాని ద్వారా ఎన్ని రహదారులు ఎంత వ్యయం అనేది ఇప్పుడు మనం చూద్దాం. గుంటూరు ఈ యొక్క జిల్లాలో మొత్తం అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర రహదారులు వచ్చేసి 34 ఉన్నాయి. వాటిల్లో జిల్లా ప్రధాన రహదారులు వచ్చేసి 96 ఉన్నాయి. ఇక మొత్తం పనులు చేపట్టినటువంటి రోడ్లు 130. గోతులు పూడ్చాల్సినవి మాత్రం 511.79 కిలోమీటర్లు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు వచ్చేసి 24.41 కోట్ల రూపాయలు. జనవరి 28కి పూర్తయిన రహదారులు వచ్చేసి 335 కిలోమీటర్లు మాత్రమే. అట్లనే పూర్తయిన పనుల శాతం వచ్చేసి 65.53%. ఇక పూర్తయిన పనుల విలువ వచ్చేసి 16.06 కోట్లు. ఇంకా మిగతా ఒక 8 కోట్ల పనుల వరకు చేయాల్సి ఉంది. దాదాపు 60% వరకు పూర్తయినాయి. అది ఫ్రెండ్స్ ఈ యొక్క గుంటూరు జిల్లాలో పనుల యొక్క జరుగుతున్న విధానం. ఇంకా గుంతలు లేని రోడ్లను తయారు చేయడమే లక్ష్యంగా గుంటూరు జిల్లాలో ఈ యొక్క పనులు చేపట్టినటువంటి సమాచారం. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.